ఆ ఫోటోలో అయితే మీకు ఆ పైన రౌండ్ టైప్లో హాఫ్ రింగ్ షేప్లో అయితే ఉంటుంది కదా, అదనమాట. గబ్బిలాలు చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో, అవి దాదాపుగా కొంగలంత సైజు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మనమైతే ఈరోజు మనం ఎక్కడికి వచ్చున్నాం తెలుసా? ఇది బుద్ధుడి దొక్క మహాచైత్యం కాడికైతే వచ్చున్నాము. యాక్చువల్గా ఏంటంటే మనం ఈ అమరావతి సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ కింద మనం అమరావతి టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేసి ఫుల్ డీటెయిల్స్ మొత్తం అయితే మీకైతే చూశాను. ఎవరైనా కానీ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాంతోపాటు ఐమాక్స్లో పడిస్తున్నాను, చూడకపోతే చూసేయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడికి వచ్చినాం తెలుసా? ఇది మహాచైత్యం అంటారు. ఇది అమరావతి ధరణకోటలో ఉన్న మహాచైత్యం కాడికైతే వచ్చేస్తున్నాము. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ తీసుకొని అయితే మనం లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా దీన్ని మొత్తం మెయింటైన్ చేస్తుంది వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో అయితే ఈ బుద్ధుని మహాచైత్యం మొత్తం ఉంది, వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం వచ్చినప్పటి నుంచి మాత్రం 3 రోజుల వర్షాలు అయితే వాయించి పారేస్తున్నాయి. ఉదయం అమరావతి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆడైతే రెయిన్ అది లేదు, హెవీ ఎండకైతే ఉన్నింది. ఉన్నట్టుండి రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి బయలుదేరేటప్పటికి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రెయిన్ ఎట్లా పడుతుందో ఫుల్గా అయితే పడుతుంది. ఇది రెయిన్ తగ్గంగానే మనం అయితే అక్కడికి వెళ్ళడానికి అయితే దగ్గరికి వెళ్ళి అయితే మీకు మొత్తం చైత్యం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకోటి మనం పైన అయితే చూసారు కదా, అక్కడ వేప చెట్టు పైన కనిపిస్తుంది. ఆ వేప చెట్టుకి గబ్బిలాలు చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో, అవి దాదాపుగా కొంగలంత సైజు ఉన్నాయి. నేను చూసినంత వరకు గబ్బిలాలు అంత పెద్దవి అయితే నేను ఇప్పుడు వరకు చూడలేదు. అంత పెద్ద గబ్బిలాలు అయ్యి ఇక్కడి నుంచి అంత సైజు కనిపిస్తున్నాయంటే ఎంత పెద్ద ఒకసారి గమనించండి. మామూలుగా గబ్బిలాలు ఏంటంటే ఓపెన్ ఏరియాలో ఉండవు, దాదాపు డార్క్ ప్లేసెస్లోనే ఉంటాయి అన్నమాట. అంటే ఫుల్ డార్క్ చీకటిగా ఉండే లొకేషన్లోనే ఉంటాయి. కానీ ఈ మాత్రం చాలా ఓపెన్ ఏరియాలో ఎంత వెలుతురులో అయితే ఉన్నాయి, అదేందో నాకు అర్థం కావట్లేదు. వాటి పేరేంది, ఆ గబ్బిలాలు ఏ మోడల్ అనేది నాకు ఐడియా లేదు. మీకు కానీ తెలిసే కింద కామెంట్ సెక్షన్లో అయితే వాటి పేర్లు అయితే చెప్పండి. ఓకే, మనం వర్షం అయితే లైట్గా లిటిల్ బిట్ అయితే తగ్గినట్టుంది. మీకైతే నేను ఇంక చైత్యం దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఇది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో, ఇదైతే మహాచైత్యం అనమాట. ఇది అమరావతి ధరణకోటలో ఉన్న మహాచైత్యం అంటారు. దీన్ని చైత్యం అన్నా లేదు స్తూపం అన్నా ఒకటే అనమాట పేర్లు. దీన్ని మహాచైత్యం లేదా స్తూపము అనొచ్చు అనమాట. అమరావతి స్తూపాల్లో ఉన్న, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద స్తూపాల్లో ఇది ఒకటి. దీని ఎత్తు దాదాపు 27 మీటర్లు అయితే ఉంటుంది. దీన్ని స్తూప వేదిక వచ్చి మనకి ఓవెల్ షేప్లో, అంటే వర్తులాకారం అంటాం కదా, ఆ షేప్లో అయితే ఉండి ఫుల్ అయితే ఇటుకలతో అయితే కట్టబడి ఉందన్నమాట. దీనికి 4 వైపుల నుంచి బయటికి, అంటే ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లా ముందుకు చొచ్చుకొని వచ్చినట్టు చతురస్రాకారంలో బేసులాగా అయితే ఉన్నాయి. వీటిల్ని ఆయక వేదికలు అంటారు అన్నమాట. వీటిలో ఏంటంటే బుద్ధుడి జీవితంలో జరిగిన 5 ఘట్టాలకి గుర్తుగా దీని చుట్టూరా అయితే 5 అయితే ఉంటాయి. వీటిని ఆయక స్తంభాలు అని కూడా అనవచ్చు అనమాట. వీటిని 5 అయితే ఉంటాయి. వీటిని బుద్ధుడి జీవితంలో ఉన్న ఘట్టాలు 5 ఘట్టాలు అనమాట. అవి ఏంటంటే జనన, మహాభిష్కరణ, జ్ఞానోదయ, ప్రప్రథమ బోధన, నిర్యాణం అని ఈ 5 ఘట్టాలకు గుర్తుగా అయితే ఈ 5 స్తంభాలు చిహ్నాలకు చెప్పుకోవచ్చు అనమాట. ఈ మొత్తం ఇటుకలతో కట్టారనమాట. అంటే ఏది ఈ స్తూపం కానీ ఈ వేదికలు కానీ మొత్తం కట్టి వాటితో శిలాఫలకాలతో అయితే, అంటే శిల్పాకృతి కలిగిన శిలాఫలకాలతో అయితే అలంకరించి అయితే ఉన్నాయన్నమాట. ఈ స్తూపం ఏంటంటే దక్షిణం సైడ్ ఉంది కదా, ఆయక వేది దక్షిణం సైడు, దాని కింద అయితే ఒక రాయిలో ఒక గుంటలు అంటే 5 హోల్స్ చేసి అయితే తొలిచి దాంట్లో 5 స్ఫటికాలు అయితే ఉన్నాయంట. అంటే ఈ ఎక్స్కవేషన్లో అయితే వాళ్ళకైతే దొరికినాయంట, 5 స్ఫటికాలు అయితే దొరికినాయంట.
ఒక్కొక్క పేటికలో వచ్చి అంటే ఒక పేటికలో 5 హోల్స్ ఉన్నాయని వాటిలో ఏంటంటే బుద్ధుని ధాతువులు వాటితోటి గోల్డెన్ ఫ్లవర్స్ అనమాట, పుష్పాలు, సువర్ణ పుష్పాలు అంటాం కదా, అవి చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయంట. ఇందువల్లనే దీన్ని శారీరక స్తూపం అని, ఇది బౌద్ధ వాద్యమంలో చాలా మంచి ప్రశస్తి గాంచింది అనమాట. అంతేకాకుండా ఈ పైన వేదిక పైన మొత్తం అర్ధగోళాకారంలో కట్టడం అయితే ఉండేది. ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం కదా, ఇప్పుడైతే అది లేదు. ఇంతకుముందు అయితే ఉండిందనమాట. మీకు ఒక ఫోటో పెడతా చూడండి. ఆ ఫోటోలో అయితే మీకు ఆ పైన రౌండ్ టైప్లో హాఫ్ రింగ్ షేప్లో అయితే ఉంటుంది కదా, అదనమాట. ఇదంతా ఏంటంటే అర్ధగోళాకారంగా దాని మీద కట్టడం అయితే ఉండేది. దాని కింద నిలువుగా వచ్చి అడుగు భాగం వరకు శిల్పాలతో అయితే ఫుల్గా అయితే ఉండేదన్నమాట. దాని మొత్తం ఇటుకలతోటి సున్నంతో మలచబడింది అనమాట. మొత్తం దాని లోపల ఉండేదండి. ఆ మొత్తం కట్టిన అర్ధగోళాకారం ఈ స్తంభాల మీద ఏంటంటే బుద్ధుని జీవిత విశేషాలు, తర్వాత ఆయన జీవితంలో జరిగిన ఘట్టాలు, ఇవన్నీ ఒక పుష్పాలంకర పట్టికల టైప్లో అయితే మొత్తం పాలరాతుల మీద అయితే చెక్కబడినాయి అంట. అంటే వాటి మొత్తం మీద ఇప్పుడైతే మీకు ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, కొంతవరకు అయితే ఇక్కడ ఉన్నాయి, కొన్ని అయితే ఇక్కడ లేవు. మిగిలినవి అయితే మనకి మ్యూజియంలో కొన్ని ఉన్నాయి. అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూపిస్తాను. ఈ పైన అర్ధగోళాకారం అండాకారంలో ఉండే శీర్షం అని చెప్పాను కదా పైన ఉండేది, దాని లోపల అయితే చాలా ఛత్రములు అంటారు వాటిని, అంటే రౌండ్గా ఉంటాయి చూసారు. ఇప్పుడు మీరు కింద కొన్ని కనిపిస్తున్నాయి, అట్లాంటి ఛత్రములతో అయితే మొత్తం కట్టున్నారంట. అంతేకాకుండా ఇప్పుడు అంటే మనకి కొంచెం ఈ శిథిలమైనంతవరకే కనిపిస్తుంది కదా, ప్రాచీన స్తూపం అనేది ఇప్పుడు కంప్లీట్గా అయితే లేదు కదా. ఈ స్తూపాలు ఈ శిథిలావశేషాలు ఆధారంగా అయికొని, అంటే ఇప్పుడు ఈ శిథిలమైపోయిన వాటిల్లో వాటి అవశేషాలు అవన్నీ తీసుకొని, అంటే ఇంతకుముందు స్తూపం ఎట్టుండేది సంపూర్ణ ఆకృతి అనమాట, అది దాని నిర్మాణం స్వరూపం ఊహించుకొని అయితే దీని చుట్టూరా ఒక 4 మీటర్ల వెడల్పులో ప్రదక్షిణ పదం ఒకటి ఉండేదని, దాని చుట్టూరు అయితే రాతి ప్రాకారం అయితే ఉండేదని అంటే ఆర్కియాలజిస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేశారనమాట. దాంతోపాటు ఇటుకలు చేర్చి ఒక తిరగడానికి ప్రదక్షిణ పదం అని చెప్పి ఉంటుంది కదా, దానిపైన నాపరాళ్ళు అయితే వేసారంట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ నాపరాళ్ళు అయితే ఆ కాలంలో వేసి పెట్టి మొత్తం పరిచయం అయితే ఉన్నారంట. అంతేకాకుండా దీంట్లో పైన ఉన్న స్తంభం ఉంది కదా, అంటే ముందు వైపు ఉండే స్తంభాన్ని కలుపుతూ 3 వరుసలు ఒక డైరెక్షనల్ పలకలు అయితే ఉండేదన్నమాట, సూచీ పలకలు అంటారు వాటిని అయితే మొత్తం కలుపుతూ ఒక రాతి ప్రాకారం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడి నుంచి అయితే మొత్తం ఒక రాతి ప్రాకారం అనేది మొత్తం కట్టి ఉండేది అంటే ఇంతకుముందు. ఈ ప్రాకారానికి 4 వైపులా 4 ఆయక వేదికలు, అంటే నేను అలా ముందుకు చొచ్చుకొని వచ్చున్నాయి అని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్న ఇటుకరాలు ఉన్నాయి కదా, వీటిలన్నిటినీ వాటికి కనెక్ట్ చేస్తూ ద్వారం పైన ఉండేదన్నమాట. ఈ ఓవరాల్గా మనకి స్టార్టింగ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ ద్వారాల నుంచి మొత్తం కలుపుకుంటూ వచ్చి ఒక సింహం ప్రతిబింబంతో ఉన్న అంటే సింహం ఒక స్తంభం పైన కూర్చొని ఉన్నట్టు ఒక ఎంట్రన్స్ పాయింట్లు అయితే ఉండేయంట. ఇది చాలా బాగుండేది అది, అండ్ మనకి కొన్ని ఫోటోలు అయితే చూస్తున్నాను నేను కూడా. వాటిలో ఏంటంటే ఇది బాగా పాలరాతితో తయారు చేసినవి అనమాట, మనకి మ్యూజియంలో కూడా ఉంటాయి. నేను అది మీకు ఆ ఫోటోలు కూడా పెడతాను. చుట్టూరా పాలరాతితో అయితే మొత్తం ప్రాకారం అయితే ఉండేదంట. ఇది రాను కాలం గడిచే కొద్దీ దీన్ని ఆకుపచ్చని చలువరాతితో అయితే మార్చారంట, అంటే కాలానుక్రమంగా మార్చారంట. ఓవరాల్గా ఈ బౌద్ధ స్తూపం అనేది ఎప్పుడుది ఏంది అనుకుంటే, ఈ మహాచైత్యం చరిత్ర కానీ తెలుసుకుంటే మనం, ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 14వ శతాబ్దం, అంటే 1700 సంవత్సరం వరకు ఇది విరాజిల్లిందనమాట ఈ బౌద్ధ మొత్తం బుద్ధుడిది. ఇదేంటంటే ప్రచారం చేయడానికి, అంటే ఈ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు అశోక చక్రవర్తి ఏం చేశాడంటే ప్రత్యేకంగా పంపబడిన మహాదేవ భిక్షు ధాతువులను కూడా దీంట్లో ప్రతిష్ఠించాడంట. అంటే ఈ చైత్యంలో ఈ మహాస్తూప నిర్మాణం ప్రప్రథమంలో ఏంటంటే, అంటే స్టార్టింగ్ పాయింట్లో చిత్రరహితమై ఉన్నాయి. అంటే దీని చుట్టూరా చిత్రాలు అంటే బొమ్మల గిమ్మలు ఏం లేకుండా నిరాడంబరంగా ఉండింది అని చెప్పి ఆర్కియాలజిస్టులు అయితే భావించారు. తర్వాత కాలం గడిచే కొద్దీ అంటే 7వ శతాబ్దంలో అట్లా ఆ టైంలో అయితే దీనికి మళ్ళీ శిల్పాలు అయితే యాడ్ చేసి నిర్మించారని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. అదే కాలంలో ఏంటంటే కొంతమంది రాజులు అయితే దీనికి ఆదరణ ఇచ్చింది ఎవరు, దీనికి పోషణ అందించింది ఎవరు అనుకుంటే వాసిష్ఠపుత్ర పులోమావి, శివస్కాంత శాతకర్ణి, గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి,
అంటే రాజులు, తర్వాత నాగార్జునాచార్యుడు వంటి బౌద్ధ భిక్షువులు, సాధారణ జనుల్లో అయితే ఇంకా చాలామంది అయితే భక్తులు కూడా ఉన్నారు కదా, వాళ్ళైతే ఈ స్తూపానికి ఆదరణ, పోషణ లాంటివి అందించారంట. తర్వాత కాలంలో వచ్చేటప్పటికి శాతవాహనులు, ఈ మిగిలిన రాజవంశాల వాళ్ళు కూడా, అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత చాళుక్యులు, పల్లవ రాజులు, తర్వాత కాలంలో వచ్చేసి శాలంకాయనులు, విష్ణుకుండినులు, ఇంకా విష్ణుకుండినులు, ఇట్లాంటి కాకతీయ రాజులు, వీళ్ళందరూ పరిపాలన కాలంలో ఏంటంటే ఈ స్తూపాన్ని బాగా పూజలు అవన్నీ చేసేవాళ్ళు అనమాట. దీన్ని కొంతమంది చరిత్రకారులు వాళ్ళు కూడా చాలా కొనియాడారంట. వాళ్ళు ఎవరంటే చైనా యాత్రికుడు హుయాంగ్ సాంగ్, టిబెట్ చరిత్రకారుడు ఉన్నాడు కదా, తారానాథుడు అని ఆయన ఈ అమరావతి బౌద్ధపీఠం గురించి చాలా వరకు కొనియాడారని చరిత్రకారులు చెప్తున్నారు అనమాట. తర్వాత కాలంలో దీన్ని ఎక్స్కవేషన్ చేసిన కల్నల్ మెకంజీ, తర్వాత వీళ్ళే కాకుండా మన భారతీయుల్లో చాలామంది వచ్చి డాక్టర్ రామచంద్రన్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ కార్తికేయ శర్మ మొదలైన వాళ్ళందరూ చరిత్ర విశేషాలను వెలుగులోకి తెచ్చారు. అంటే ఈ బౌద్ధ స్తూపం గురించి, దానికి సంబంధించిన చరిత్ర గురించి అయితే వెలుగులోకి తెచ్చారంట. ఇక్కడ లభించిన శిల్పాల్లో చాలా వరకు మనకి వేరే దేశాలకైతే వెళ్ళిపోయినాయి. అవి జర్మనీ, లండను, తర్వాత మద్రాసు. మన దేశంలోకి వచ్చేటప్పటికి మద్రాసు, ఢిల్లీ, కలకత్తా మ్యూజియంలు అయితే ఉన్నాయి. మిగిలిన కొన్ని వరకు, అంటే దీంట్లో మిగిలిన అవశేషాలు అంటే శిలాఫలకాలు, కాయిన్స్, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కదా బుద్ధుని ధాతువులు, ఇవన్నీ వచ్చేటి అమరావతి మ్యూజియంలో అయితే ఉన్నాయంట. మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వాటిని అయితే నేను చూపిస్తాను. ఓకే, ఇది ఓవరాల్గా బౌద్ధ స్తూపం, మహాచైత్యం లేదా బౌద్ధ స్తూపం గురించి ఓవరాల్ ఫుల్ డీటెయిల్స్ అనమాట. దాదాపు నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.